ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ట్యాక్స్ పేయర్స్కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో బకాయిల వసూళ్ల కోసం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఓ ఆఫర్ను ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి గతంలో ఇచ్చినంత కాకపోయినా అందులో 50% రాయితీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపైన గత 2 ఏళ్లుగా ప్రతి ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ ప్రకటిస్తున్నారు. దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకుండా అందులో 50% మాఫీ చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా 50% వడ్డీ రాయితీ చేస్తున్నట్టు ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతో ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారు ఈ 50% వడ్డీ రాయితీతో పన్ను చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ఏపీలో ఇప్పటి వరకు పాత బకాయిలతో సహా 2341 కోట్ల ఆస్తి పన్ను వసూలు జరగాల్సి ఉంది. కానీ కేవలం 1525 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వం చేసేదేమీ లేక ఇక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అనే ఆప్షన్కు వచ్చింది. గతంలో మాదిరిగా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా 50% మాత్రమే వడ్డీ మాఫీ చేయడంతో పాటు ఈ మేరకు బకాయిలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 31 లోపుగా లేదా ఆ రోజు వరకు పూర్తి బకాయి కట్టేవారికి ఈ 50% వడ్డీ మాఫీ ఆఫర్ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఇప్పటికే ఆస్తి పన్ను వడ్డీతో సహా చెల్లించిన వారికి వచ్చే ఏడాది పన్నులోనూ ఈ రాయితీ డిస్కౌంట్ చేస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది.